వినయమైన మనసు నేను ప్రాక్టీస్ చేస్తానయ్యా. నన్ను నేను హెచ్చుగా తిప్పుకోక, నా తోటి సహోదరుల మీద కక్ష లేకుండా, ఇదిగో ప్రభువా వారు నాకంటే యోగ్యులుగా ఎంచి నీ మనస్సును నేను పంచుకుంటానయ్యా. ఎస్, ఐ విల్ బిల్డ్ అప్ మై మైండ్ యాజ్ యువర్ మైండ్. ప్రభుతో చెబుదామా పిల్లరా? ప్రభు బలలో కనబడుతున్న ఈ రొట్టె ద్రాక్షరసు ఆయన వినయమైన మనస్సుకు సాదృశ్యం. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత కలిగిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడంటానికి సాదృశ్యం ఈ రొట్టె ద్రాక్షరసు. తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, ఎన్నాళ్ళు వింటూ ఉంటావు? ఎప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడమేనా? ఎప్పుడు నీ హృదయానికి అన్వయించుకుంటావు? ఎప్పుడు నీ జీవితంలో అభ్యాసం చేస్తావు? God is expecting from you. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు కాబట్టి తన మనస్సు నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. తప్పేం లేదు. నేను ఆయన కుమారుని కాదు, ఆయన కుమార్తెని కాదని నువ్వు పక్కకి వెళ్తే నేను దాన్ని ప్రశ్నించట్లేదు. బట్ యాజ్ యు చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని మనసుందా? ఈ వినయమైన మనసుందా? పురుషుడా, నీ భార్య ఈ వినయమైన మనసుందా? స్త్రీలారా, నీ భర్త ఈ వినయమైన మనసుందా? పిల్లలారా, తల్లిదండ్రులారా, ఒకరి ఎడల ఒకరి వినయమైన మనస్సు మీకుందా? విశ్వాసులారా, నీ తోటి విశ్వాస విషయంలో ఈ వినయమైన మనస్సు నీకుందా? ప్రభు బలలో చేయబోతున్నా. పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. యోగ్యమైన స్థితిలో ప్రభు బలలో పొందుదామండి. సమలో మన మధ్యలో ఉన్న స్పర్జన్ గారు ముందుకు వస్తారు, రాజా ముందుకు వస్తారు, సునీల్ ముందుకు వస్తారు. ప్రభు వాళ్ళను పంచుకులు సహాయం చేస్తారు. పరీక్షించుకున్నారు పిల్లలు. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే చేసావు, నన్ను నీలో చూచుకున్నావు, నాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా. అర్థమించేదా? నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నన్ను కొన్నావు. Hallelujah. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకును అనేకుల కొరకును చెందించబడుచున్న నా కొత్త నిబంధన రక్తము, దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన మాట ప్రకారం ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన బలంలో మనం పాల్గొని పొందుదామని. పరిశుద్ధ, అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, దయామయుడ, దయగల ప్రభువ, సర్వోన్నతుడా, వందనాలు, స్తోత్రములైన గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేసి మరొక పరిశుద్ధ దినం నందు నీ పాదంలో చెంతకు చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్మరించి, మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. సర్వలోకంలో చెందిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. వారిని జ్ఞాపకం చేసుకుంటూ, సంఘంలో బలహీనలు జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉన్న సోదరుడు శశిధర్ గారు ప్రార్థన చేస్తారు. రక్తానికి సాదృశ్యంగా ప్రభా యొక్క ఆయన బలలో చేయడానికి మీరు ప్రభు చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఎంతమంది అయితే యోగ్యంగా చేయి వేశారు ప్రభా, వాళ్ళందరూ మీకు వందనాలు. వాళ్ళు ఆయన లోకంలో మీకోసం సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఒకవేళ ఎవరైనా అయోగ్యంగా చేయి వేసి ఉంటే ప్రభా వారిని క్షమించండి ప్రభా.
జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది అయితే వాళ్ళకు దూరంగా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మీ ప్రేమను తిరిగి అంగీకరించి మీతో సహవాసంలో ఇంకా జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బలపరచండి. ఆ సంఘం ద్వారా జరుగుతున్న సేవను వారిని విస్తరణ చేయమని ప్రార్థిస్తున్నాను. నాయకులైన నెల్లూరు రసారెడ్డి కంటే గారు రకరకాల ప్రదేశాల్లో జరుగుతున్న సేవను మీరు జ్ఞాపకం చేసుకుని విస్తరణ చేయమని ప్రభా అనేకులు ఈ మందిరం ద్వారా మేలు పొందడానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న సండే స్కూల్ పిల్లలను, యవనస్తులను, పెద్దవాళ్ళను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ప్రతి అవసరతను ప్రభా మీ యొక్క మహిళ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా. ఇంకా ఎవరైతే రకరకాల పనులు వృత్తులు చేస్తూ ఉన్నారో వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేస్తున్న పనులు దీవించి ఆశీర్వాదకరంగా చేయమని వందనాలు చెల్లిస్తూ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఒక్కొక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తూ తండ్రి. ఈ సభలో మన హృదయాలతో పాటు ప్రభు సన్నిధిలో మరి మన కానుకలు సమర్పించుగా మన మధ్యలో ఉన్న సుమనొచ్చో ప్రత్యేక పాట పాడుచుండగా ప్రభు సన్నిధిలో కానుకలు సమర్పించుగా. ఆయన మైక్ తీసుకురండి. సుమన్ ఇది తీసుకు. దయచేసి లేచి నిలబడినాం. క్రమంగా వచ్చి మన హృదయాలతో పాటు ప్రభు సన్నిధిలో కానుకలు సమర్పించాలి.